పద్మశాలి సంఘంలోని నిరుపేద కుటుంబాలకు సంఘం సభ్యుల సహకారంతో ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాలను చేపడతామని చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరుకున్న చేనేత సహకార సంఘం భవనం పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సమీకరించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నిస్తానన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి చేనేత సహకార సంఘం ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ప్యానెల్కు చెందిన 5 అభ్యర్థులు విజయం సాధించగా ప్రత్యర్థి ప్యానెల్కు చెందిన 4 అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నికల అధికారి సూచన మేరకు 5 డైరెక్టర్లతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయుడు స్వర్గం రాజేశంను చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకొని బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా స్వర్గం రాజేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కార్మికుడికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం డైరెక్టర్లు, చేనేత కార్మికులు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికలలో పోటాపోటీగా జరిగినటువంటి దాంట్లో భాస్కర్ అన్న ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వాన, అలానే పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు, అదే రకంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి దేవదాస్ గారు, యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, నాగరాజ్ గారు, జిల్లా అధ్యక్షులు యువజన అధ్యక్షులు అనూప్ గారు, మిగతా అందరూ కూడా సహకరించి ఈ ఎన్నికల్లో ఒక ప్యానెల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళ చేనేత సంఘానికి ఒక గుర్తింపును తీసుకురావడం కోసం, ఒక సంఘంలో ఉన్నటువంటి మంచిని వెలికి తీయడం కోసం ఇవాళ అందరి కృషి ఇందులో ఉందని చెప్పేసి తెలియజేస్తూ, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి, ఓటర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఇవాళ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మిత్రులందరికీ, సహకరించినటువంటి మిత్రులందరికీ, నా కార్యవర్గమైనటువంటి ఎలగంద రామచంద్రం గారు అన్న ఇక్కడున్నాడు, అలానే పూల సత్యం ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, అమ్మ భాగ్యలక్ష్మి గారు, వీళ్ళంతా కూడా ఇప్పుడు కార్యవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఏదేమైనా సంఘం యొక్క అభివృద్ధి కోసం ఇప్పుడు భాస్కరన్న గారు చెప్పినట్టుగా ఈ సంఘాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, అందరి మన్ననలు పొందాలి, పద్మశాలి సంఘానికి చేనేత సంఘం ఒక సహకార సంఘంగా ఉంటుందని చెప్పేసి అందరితో కలిసి పనిచేస్తూ ఈ సంఘానికి ఒక మంచి పేరు చేస్తూ మాకు ఇచ్చినటువంటి కార్యవర్గాన్ని కూడా ముందు తీసుకుపోవడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని, ఈ భవిష్యత్తు లోపల, ఎందుకంటే ఇది ఒక క్రీడాస్ఫూర్తితో జరిగినటువంటి ఎన్నికలు మాత్రమే అని నేను గుర్తిస్తూ ఉన్నాను. ఈ క్రీడాస్ఫూర్తితో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా భవిష్యత్తులో ఐక్యత చూపి సంఘాన్ని అభివృద్ధి లోపల తీసుకుపోవడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా యొక్క పద్మశాలి సంఘ అధ్యక్షుడు బలిపత్తుల దేవదాస్ గారు, అలాగే యూత్ అధ్యక్షుడు ప్రేమ్ గారు బలపరిచినటువంటి ప్యానెల్లో 9 మంది డైరెక్టర్గా నామినేషన్ చేయడం జరిగింది. అధ్యక్షుల వారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా ఇవి యునానిమస్గా చేద్దామని ఎన్నో పర్యాలు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. కానీ పోటీ అనివార్యమైంది. అందులో ఈ చేనేత సహకార సంఘంలో ఉన్నటువంటి 236 సభ్యులు అత్యధిక మెజార్టీతోటి మా యొక్క ప్యానెల్ను గెలిపించి ఈరోజు 6 సభ్యులను ఇందులో అత్యధిక మెజార్టీతో గెలిపడం జరిగింది. గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క చేనేత సహకార సంఘానికి ఎలక్షన్లు కాలేదు. గతంలో నేను ఈ యొక్క చేనేత సహకార సంఘానికి సెక్రటరీగా 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు నేను ఈ యొక్క చేనేత సంఘంలో ఉన్నటువంటి కార్మికుల కోసం అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి విజయశాంతితోటి ఈ యొక్క పక్కకు చేనేత కార్మికులు ఈరోజు నేసేటటువంటి ఒక బిల్డింగ్ను శాంక్షన్ చేపించి అప్పుడు కట్టించడం జరిగింది. అలాగే మొన్న మన యొక్క ఫంక్షన్ హాల్లో కూడా మన యొక్క మధ్యలోనే అయిపోయినటువంటి మన ఫంక్షన్ హాల్ను కూడా మన ఎంపీ రఘునందనరావు గారితో 10 లక్షల రూపాయలు కిచెన్ షెడ్ కూడా శాంక్షన్ చేసి రేపు ఎల్లుండో అతనితో కొబ్బరికాయ గురించే కార్యక్రమంలో మన సంఘం డెవలప్మెంట్లో ప్రతి కార్యక్రమంలో నేను ముందుండి సంఘంలో మన బీద చేనేత కార్మికులకు ఎలా ఉపయోగపడతామనే ఒక సంకల్పంతో ఈరోజు ఇంతమంది మన గజ్వేల్ పద్మశాలి సంఘం సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఈరోజు మన స్వర్గం రాజేశం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలా అధ్యక్షునిగా ఎన్నుకోవడం. ఆయన గురించి మనందరికీ తెలుసు, గజ్వేల్లో ఒక అభ్యుదయవాది. ఆయన ప్రతి కార్యక్రమంలో మన తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన ఒక స్వచ్ఛమైన త్యాగశీలి. ఈరోజు ఈ సంఘాన్ని మా అందరి ఆశయాల మేరకు ఆయన పనిచేస్తాడని కూడా ఆశిస్తూ ఈరోజు ఆయనకు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది.